అలాగే నెంబర్ 2, ఇలాంటి యుద్ధాలు జరిగే సమయంలో గోతికాడు నక్కలాగా కాచుకుని ఉండే చైనాకి రేపు ఏం జరగబోతుంది అనేది ఒక లిట్మస్ టెస్ట్ లాంటిది ఇరాన్కి చైనా చేస్తున్న సాయం. ఎస్, లిట్మస్ టెస్ట్ లాంటిదే చైనా చేస్తున్న సాయం ఇరాన్కి. ఎందుకంటే ఇరాన్కి ఆయుధాలు సమకూర్చడంలో చైనా ముందుంది, అలాగే టెక్నికల్ సపోర్ట్ కూడా ఇస్తుంది. ఇక్కడ ఇరాన్ గెలిచింది అంటే గనక ఖచ్చితంగా చైనా గెలిచినట్టుగానే చూడొచ్చు. అంటే చైనా తయారు చేస్తున్న వస్తువులు ఏవైతే ఉంటాయో మనం చైనా వస్తువులు చైనా బజారు లాగా తక్కువ చేసి అంటే చీప్ క్వాలిటీ లాగా చూస్తుంటాం కదా, మరి చైనా అలాంటి క్వాలిటీని తయారు చేస్తుందా, లేదంటే శివకాశి టపాసులు లాంటి చాలా పవర్ఫుల్ బాంబ్స్నే తయారు చేస్తుందా ఏంటో మరి చూడాలి. ఎందుకు అంటే ఇక్కడే తన డిఫెన్స్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది, అలాగే చైనా డామినెన్స్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా తెలిసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ చైనా సరిగ్గా అవకాశం కోసం ఎదురు చూస్తుంది. ఇరాన్కి పూర్తిగా సహకరిస్తూ అమెరికా మీద అలాగే ఇజ్రాయెల్ కంటే కూడా అమెరికా టార్గెటెడ్గా చైనా చేస్తున్న ఈ యుద్ధంలో మరి ఏం జరుగుతుందో చూడాలి. చైనా ఇక్కడ నిలబడుతుందా అంటే ఇరాన్ చేసే యుద్ధాన్ని బట్టే వాట్ నెక్స్ట్ చైనా అనేది కూడా డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో చైనా బాంబులు తుస్సుమంటాయా, భారీగా పేల్తాయా తెలియాలి. ఇది నెంబర్ 2.